అయితే ఈ విజ్జనుడు రాజధానిగా నెల్లూరు ఉండేది. ఉపరాజధానిగా తమిళనాడులోని కంచి అనేది ఉండడం జరుగుతుంది. రాజధానిగా నెల్లూరు, ఉపరాజధానిగా తమిళనాడులోని కంచి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఆంధ్ర చోళులు లేదా తెలుగు చోళుల యొక్క రాజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వీళ్ళలో ఫస్ట్ రాజులు ఎవరంటే నల్లసిద్ధి, తుమ్మసిద్ధి. నల్లసిద్ధి, తుమ్మసిద్ధి అనే రాజులు కొందరు. మనం ఇది చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్. చోళులు అంటే విక్రమాదిత్య, ఇలాంటి రాజులు అనే గొప్ప గొప్ప రాజులు వస్తారు. బట్ మన ఈ గ్రూప్ 2 మెయిన్స్ లో మనకి ఆంధ్ర చోళులు అని పర్టికులర్ గా మనకి వర్డ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది, ఆంధ్ర చోళులు. సో మనం చదువుకోవాల్సింది మన ఆంధ్రాని పరిపాలించినటువంటి చోళుల గురించి మాత్రమే తెలుసుకోవాలి.